స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాము. గతించిన మీ కాలమంతయు రెక్కల చోటను భద్రపరచాలని ఆయన ఈ రీతిగా ఆయన ఈరోజు ఆదివారపు క్రీస్తు పునరుద్ధాన దినములను ప్రేమించి మీ పాదస్థులు నడిపించారు తండ్రి. ఇదిగో మీ మాటలు వెదజొడుతుండగా వింటున్న ప్రతి మాట మా అందరూ ధ్యాన భద్రపరచండి. వాక్యానుసారముగా ఎలా జీవించాలో అటు జ్ఞానాన్ని మనం నేర్పించబడి కూడా వచ్చిన ప్రతి వారిని కూడా దీవించి ఆస్వాదించి చూపించి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని క్రీస్తు వారి పైన ప్రార్థనానికి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మరి ప్రభునందు ప్రియమైన మరి దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే మరి నాడు ప్రపంచ దేశాలను యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఒక భయంకరమైన మహమ్మారి కరోనా వ్యాధి గురించి ఎన్నో సందర్భాలలో మనం విన్నాము. మంచిది. అది ఎంత భయంకరమైనదంటే ఒక మనిషిని మరొక మనిషి తాగితే వారికి అది వచ్చిస్తుందని మనం చూసాము, విన్నాము. ఈ సందర్భాలలో మరి చనిపోయిన వారి గురించి కూడా మనం ఆలోచన చేస్తే చాలా మన దీన పరిస్థితుల్లో వారిని ఆయా ఆచారాల ప్రకారము మరి ఖననము చేయటము లేదా సమాధి చేయట కార్యక్రమాలు మనము చూసాము. దీని గురించి టీవీలలో కూడా డిబేట్ కూడా జరిగింది. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ భూమి మీద మనిషి బ్రతుకుండగా మనిషి జీవించుచుండగా అటువంటి మనిషిని పట్టించుకొని చూడని ప్రతి వాడు కూడా చనిపోయిన తర్వాత తప్పనిసరిగా చూడాలనే ఆశ అందరిలో ఉంటుంది. ఎందుకంటే అది చివరి చూపు, ఇంకా అతను కనపడడు. ఆలోచన చేయండి. నేను బ్రతుకుండగా చూడలేవాడు, బ్రతుకుండగా పట్టించుకునేవాడు చనిపోయిన తర్వాత చూడటం అనేది, లేదా చనిపోయిన తర్వాత వారి సమాధి కార్యక్రమం లేదా దహన కార్యక్రమం అనేది చాలా వైభవంగా ఆసక్తికరంగా చేయడం అనేది ఎన్నో సందర్భాలు మనం చూస్తూ ఉంటాము. నిజమే, ఒకసారి బాధ కూడా వేస్తూ ఉంటుందండి. ఆకలితో చచ్చిపోతున్నామంటే ఒక పూట అన్నం పెట్టరు కదండి. చచ్చిపోయిన తర్వాత శవాన్ని ఊరేగించడానికి ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టే సమాజం అనేది ప్రభుత్వ ప్రియమైన దేవుని వాడాలా. మరి చావు తర్వాత ఈ దేహానికి మరి మట్టిలో పోర్చడానికి ఎందుకు ఇంత విలువనిస్తుంది సమాజంలో? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ప్రభుత్వ ప్రియమైన దేవుల వల్ల పలానా వ్యక్తి ఆకలితో ఉన్నాడు, వారి కుటుంబం గడపడలేదు, వాడు చాలా బాధతో ఉన్నాడంటే ఎవరైనా పరామర్శిస్తారా? ఎవ్వరు వెళ్ళరు. కానీ ఆ వ్యక్తి చనిపోయాడంటే అందరూ వెళతారు. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకములో ఈ భారతదేశంలో మనం ఉన్నాము కాబట్టి ఇక్కడ చనిపోయిన తర్వాత మనిషిని ఆ యొక్క భూస్థాపన లేదా దహన కార్యక్రమానికి అప్పగించడం విషయంలో ఒక నిబంధన, ఒక ప్రాముఖ్యమైన పరిస్థితి ఏర్పడింది. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళ ఆలోచన చేయండి. కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటామండి. అనాథులుగా చచ్చిపోయిన వారిని కానీ లేదా చచ్చిపోయిన తర్వాత ఆ యొక్క శరీరము ఒక శవము దొరకని వారిని మనం చూసినట్లయితే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు అంటారండి, వాడు ఎంతో పాపము చేస్తేనే కానీ వాడికి సమాధి చేసే దిక్కు కూడా
లేదు అన్నారు. విన్నామా కట్టుబడి మాటలు విన్నాం. నేను ఎంతో పాపము చేస్తేనే కానీ సమాధి చేసే దిక్కు లేదంటండి. ఆలోచన చేయండి. ఇటువంటి ఎన్నో మాటలు మనం చూస్తూ ఉంటాము. రాజుల గ్రంథంలో కూడా ఒక స్త్రీ గురించి చూస్తే మనం చాలా సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. యెజబెల్ అనే రాజు కుమార్తె, ఆమె మరణ స్థితి కూడా చూస్తుందంటే చాలా భయంకరంగా జరిగింది. ఎంత భయంకరం అంటే ఏంటి, ఆమె కూడా సమాధి చెయ్యబడాలనే పరిస్థితి. ప్రవక్త చెబుతాడు, ఇదిగో వచ్చింది, ఆమెను మీరు చంపండి అని చెప్పినప్పుడు ఆమె మరి యొక్క కాళ్ళు చేతులు తగలగినప్పుడు ఆమె రక్తాన్ని మరి చాలా సందర్భంలో మనం విన్నాము యెజబెల్ శత్రు గురించి. నిజంగా ఆమె ఎంత ఘోరమైన పాపము చేస్తే ఆ స్థితి వచ్చింది. కాబట్టి మరి మనిషి చనిపోయిన తర్వాత సరిగా అంటే సమాధి చేయకపోతే, పాతి పెట్టకపోతే, ఈ సమాధి చేయబడని వీరందరంటే నరకానికి వెళ్ళిపోతారంట. మరి నిజమా? అటు క్రైస్తవ వేతల్లో చెబుతున్నారు, ఇటు క్రైస్తవులు కూడా చెబుతున్నారు. ప్రభునందు మిమ్మల్ని దేవుని వాటారా, క్రైస్తవ వేతలో చెబితే తెలియదు అనుకోవచ్చు. ఎందుకంటే మీకు టీవీలో డిబేట్ జరిగింది, మీరు చూస్తారు లేదో. ఏంటి, సరిగా సమాధి చేయకపోతేనంట త్రిశంఖ నరకానికి వెళ్ళిపోతానండి. ఏ నరకం అండి? త్రిశంఖ నరకము. ఏంటి, పరిశుద్ధ గ్రంథంలో అయితే నరకం ఒకటే ఉంది. ఏంటి, ఇతర గ్రంథాల్లో ఎన్ని రకాల నరకాలు తెలుసండి? 21 రకాల నరకాలు ఉన్నాయంటండి. 21 రకం నరకం. ఆలోచన చేయండి. నరకాలు ఎన్నున్నా మనకు ఉపకారం లేదండి. ఎందుకంటే ఎన్నున్నా వెళ్ళేది నరకానికే. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మరి సమాధి చేయకపోతే మరి మీరు నరకానికి వెళ్ళిపోతారని ఎన్నో సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారండి. ఎందుకు ఈ విషయం బయటకు వచ్చిందంటే, కరోనాతో చచ్చిపోయిన పేషెంట్ మనం చూస్తాం. చాలా మందిని లోయల్లోకి గిట్టేసేస్తున్నారు, కాలువల్లోకి గిట్టేసేస్తున్నారు. ఒక పెద్ద కొయ్య వేసి అందరినీ కూడా అందులో పడవేసి పూడ్చేస్తున్నారు. ఆలోచన చేయండి. ఏంటి, నిజంగా వ్యక్తిగతంగా చనిపోతే వాళ్ళ స్థితిని బట్టి మామూలుగా సమాధి చేసేవారు ఉన్నారు, పాలరాతితో సమాధి చేసేవారు, ఇంకా డబ్బుంటే ఎంత విలువైన సమాధులను కట్టేవారు ఉన్నారా? ఉన్నారు. కానీ మన ఢిల్లీ మన ఇండియాలో ఒక సమాధి ఉంది కదండి, తాజ్మహల్ సమాధి. షాజహాన్ తన భార్య చనిపోయినప్పుడు కట్టిన సమాధి. చార్మినార్ ఒక సమాధి. ప్లేగు వారి నుంచి కొన్ని వేల లక్షల మంది చనిపోతే వారి చావును మరచిపోవడానికి కట్టిన మరి కట్టడమే చార్మినార్. ఇలాగ ఆలోచిస్తే ఆయా దేశాలలో ఆయా పరిస్థితి ప్రకారము మరి ఎన్నో మరి కట్టడాలు వారి జ్ఞాపకార్థం కనబడతాయి. అందుకే చచ్చిపోయిన వారి జ్ఞాపకార్థంగా కూడా గొప్ప గొప్ప సమాధులు కడుతూ ఉంటారు. మరి కరోనా వచ్చినప్పుడు డబ్బున్నవాడు లేదు, డబ్బు లేనివాడు లేదు. ఎవరికైనా ఉండే సమాధి. ఎవరైనా ఉంటే సమాధి. చచ్చిపోతే బంధువులు కూడా ఎందుకు పెట్టుకునే పరిస్థితి లేదండి, బంధువులు కూడా ఏడ్చే పరిస్థితి లేదండి. నిజంగా చట్టాన్ని మార్చుకుంటూ వచ్చాడు, ఆచారాన్ని మార్చుకుంటూ వచ్చాడు, నిబంధనలు మార్చుకుంటూ వచ్చాడు. మార్చుకుంటూ వచ్చి 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 కొత్త నిబంధన వచ్చేటప్పటికి ఏ చట్టం అయితే ఏదైతే ఇచ్చాడో అదే ఇప్పుడు అమలులో ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని వాటారా, ఎందుకంటే ఒక ఆయన మనం చూపించిన వాక్యం మనం చూస్తే ప్రసంగి గ్రంథములో 6వ అధ్యాయములో మరి జ్ఞాని అయిన సొలొమోను గారు చక్కగా రాస్తూ ఒక అద్భుతమైన మాటను ఇక్కడ మన కొరకు రాస్తూ ఉన్నాడండి. 6వ అధ్యాయములో 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఒకడు 100 మంది పిల్లలు కని
దీర్ఘాయుష్మంతుడయ్యి చిరకాలము జీవించుటను అతడు సుఖానుభవం నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు యుండి ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకునిచున్నాను అంటున్నాడండి. ఇక్కడ ఒక సందర్భాన్ని సొలొమోను గారు మాట్లాడుతున్నాడు. నేను అనుకుంటున్నది ఏంటంటే, నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నాకు వచ్చిన తలంపు ఏంటంటే అని ఇక్కడ మాట్లాడుతూ, ఒకడుకు 100 మంది పిల్లలు ఉన్నారంట. ఎంతమంది పిల్లలండి? 100 మంది పిల్లలు ఉన్నారంట. ఆ 100 మంది పిల్లల కోసం వారి లోకములో రాత్రనక పగలనక కష్టపడుతూ అసలు ఏ సుఖాన్ని అనుభవించకుండా వాళ్ళ జీవితాన్నంతా కూడా వారి కోసమే దానపోసి వారి కోసమే ఖర్చు పెట్టి చివరికంట అతను కూడా ఊరండి చనిపోయాడంట. చనిపోయిన ఈయనను తగిన రీతిగా సమాధి చెయ్యకపోతే, తగిన రీతిగా ఏ రీతిగా తీయాలి సమాధి అంటే తగిన రీతిగా అనగానే ఏ రీతిగా సమాధి చేయాలి? సమాధి అనగానే చాలా రకాలు ఉన్నాయి. మన క్రీస్తు మన క్రైస్తవ ధర్మం మన ప్రకారము అంటే బైబిల్ ప్రకారం మన మట్టిలో పెట్టిలో పెట్టి పాతి పెడతా ఉంటాం. కొంతమంది అయితే కూర్చోబెట్టి పాతి పెడుతూ ఉంటారు కదండి. ఏంటి మనమైతే ఎలకలా పడుకెడతాం, కొంతమంది బోర్డర్గా పడుకోబెడతారు. ఇలాగా ఎవరి ఆచార ప్రకారం వారి సమాధి కార్యక్రమం ఉంది. మరి తగిన రీతి అంటే ఇందులో ఏది కరెక్ట్ అంటే ఇందులో ఏది కరెక్ట్ అంటారు ఆలోచన వచ్చేది. ఎందుకంటే బైబిల్ అనేది ఎప్పుడు కూడా ఆత్మీయ అర్థాన్ని ఎక్కువగా మనము జ్ఞాపకం చేసుకోవాలి, శరీర సంబంధంగా కాదండి. ఏం చెప్తాడు యేసుక్రీస్తు? శరీరము కేవలం నిష్ప్రయోజనం అన్నాడండి ఆసుపత్రులు. ఏంటి నిష్ప్రయోజనమైన ఈ శరీరము కోసము చచ్చిపోయిన తర్వాత మరి దానికోసం ఒక ప్రత్యేకమైన స్థితిని చూపించాడా? కొత్త నిబంధనలో ఎక్కడ మనకు కనపడదండి. ఎందుకంటే ఒక ఆయన అంటాడండి, మరి ఏంటి మరి ఒక ఆయన అంటాడండి, మనం ఆలోచన చేస్తే యాకోబు ఐగుప్తులో చనిపోతే ఆయన శవాన్ని తీసుకొచ్చి మరి ఇక్కడ పెట్టలేదా? ఎక్కడ? కానానులో పక్షాల గృహంలో అబ్రహాము ఇష్టాలు జరుపుకుంది కదండి, అక్కడ పెట్టలేదా? అలాగే యోసేపు చచ్చిపోయినప్పుడు కూడా మరి యోసేపు మరి శరీరం కూడా భద్రపరిచి తీసుకురాలేదా? అంటే అది వాళ్ళ ఆచరణ కోరికది. యాకోబేమన్నా నేను చనిపోతాను, నువ్వు మాత్రము నా స్వజం దగ్గరే పాతి పట్టి చెప్పాడు, అది నెరవేర్చాలి. అలాగే యోసేపు కూడా చెప్పారు పిల్లలకి, నేను చనిపోయినప్పుడు కూడా నా శవాన్ని కూడా అక్కడ మీరు పాతి పెట్టమన్నారు. అందుకోసము ఆ శవాన్ని భద్రము చేసి వాళ్ళక్కడ పాతి పెట్టారే కానండి మరి చనిపోయిన తర్వాత శవాన్ని భద్రపరచడం అనేది ప్రాముఖ్యమైనది కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, బ్రతుకుండగా మనము దేవుని కోసం బ్రతకాలి, బ్రతుకుండగా దేవునికి ఉద్దేశాలు జీవించాలి. ఏంటి బ్రతుకుండగా దేవుని తలంపులలో మనము ఉండాలి. బ్రతుకుండగా బ్రతకని వీరు, బ్రతుకుండగా దేవుని కోసం ఆలోచించడం వీరు, బ్రతుకుండగా దేవుని ఉద్దేశాలు అడిగిన వీరు, బ్రతుకుండగా ఏనాడు దేవుని సన్నిధికి రాని వీడిని చచ్చిన తర్వాత పెట్టెలో పెట్టి దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తే పక్కన వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతాడంటారా? బ్రతుకుండగా దేవుని ఎందుకు రాలేదండి, దేవుని కోసం బ్రతకలేదు, దేవుని ఉద్దేశం నెరవేర్చలేదు, లోకములో తిరుగుతూ త్రాగుతూ వారి ఇష్టానుసారంగా బ్రతికేస్తాడు. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత పెట్టెలో పెట్టి తగిన రీతి కనగానే దేవుని స్థలం తీసుకొచ్చి ప్రార్థన చేస్తే వారి పనులకు వెళ్ళిపోతాడంటారా? పరలోకం అనేది సమాధి చేసే కార్యక్రమం ద్వారా వచ్చేది మాత్రము కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, పరలోకం అనేది ప్రభు కోసం ఈ లోకములో శవముగా కాదండి, శరీరము ఆత్మ రెండు కలుచుండగా దేవుని కొరకు చేసే క్రియల ద్వారా వచ్చేదే. దేవుని కొరకు చేసే క్రియ ద్వారా వచ్చేదే.
ఎందుకంటే మనం ఆలోచన చేసినట్లయితే మరి ప్రకటన గ్రంథములో మరి ప్రకటన కాలంలో ఆహార గారు రాస్తూ ఒక చక్కటి మాట అవి రాస్తూ చూడండి. 20వ అధ్యాయంలో మనం చూస్తే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో 12, 13 వచనాలు ఒకసారి మనం చూడండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి బుద్ధులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడుటయు చూచుతుంది. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథములు విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ కీడు చొప్పున మృతులు తీర్పు పొందిరి అంటున్నాడండి. ఇక్కడ ప్రకటన కాలంలో రాస్తూ ఒక చక్కటి మాటలు మనకు చెబుతున్నాడండి. గొప్పవారేమి కొద్దివారేమి. ఎందుకంటే చావు అనేది అందరికీ సమానమే. నేను చావు అనేది అందరికీ సమానమే. చచ్చిన తన వల్ల సమాజం ఎలాగని కట్టుకోవచ్చు. అది నీకు చచ్చిపోయిన వారు నీకు జ్ఞాపకార్థంగా కట్టుకునేది, నీకు జ్ఞాపకార్థముగా కట్టుకునేది. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే మరి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ కూడా ఆ సింహాసనం ఎదుట ప్రత్యక్షం అవ్వాలండి. అప్పుడు 2 గ్రంథాలు విప్పబడుతున్నాయంటండి. ఒకటి జీవ గ్రంథము, మరొకటి వేరొక గ్రంథము. వేరొక గ్రంథం అంటే ఏంటి? మంచి చేసిన వాళ్ళు, దేవుడి కోసం బ్రతికిన వాళ్ళందరూ క్రియలన్నీ ఒక దాంట్లో, దేవునికి వ్యతిరేకముగా బ్రతికిన క్రియలన్నీ ఒక దాంట్లో రాయబడుతూ ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని వాడారా. ఇప్పుడు ఆ 2 గ్రంథాలు విప్పబడ్డాయంట. ఇప్పుడు విప్పబడిన తర్వాత ఆ సింహాసనం ఎదుట నిలబడిన వాడిని, నించున్న వాడిని దేవుని బట్టి తీర్పు పొందుతున్నాడు చెప్తున్న ప్రకటనకారుడు. క్రియల చొప్పున. క్రియలను ఎప్పుడు చేసావు? బ్రతకొండగా చేసావా, చచ్చిపోకుండా చేసావా? నేను ఎప్పుడు చేసేవి? బ్రతకొండగా చేసే పనులు, బ్రతకొండగా చేసే కార్యక్రమాలు, బ్రతకొండగా చేసే దాని గురించి చెప్పే క్రియలండి. అంటే వాడు బ్రతుకుండగా చేసిన మంచి పనులు, మేలుల గురించి, దేవుని కార్యక్రమాల గురించి ఆలోచన చేయండి. అందుకే ఇక్కడ ఆయన అంటున్నాడు చూడండి, వాటిని బట్టి క్రియలు బట్టి మృతులు తీర్పు పొందేది. క్రియలు బట్టి తీర్పు పొందుతారు. అంతే తర్వాత చచ్చిపోతే 1,00,000 మంది వస్తే వాడు గొప్పోడు కాదు, ఎవరు వెళ్ళకపోతే వాడు తక్కువోడు కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎందుకు వస్తారంటే కొంతమంది చచ్చిపోయిన వారు అమ్మాయిల మీద రావచ్చు, లేదా బ్రతుకున్న వాళ్ళ పిల్లల మీద అవమానం మీద రావచ్చు, లేదా సంఘములకు అభిమానం ఏదైనా రావచ్చు. కానీ తీర్పులోకి వచ్చేది మాత్రం చచ్చిపోయిన తర్వాత వాడు ఏ రీతిగా సమాధి చేయబడ్డాడనేది కాదండి. బ్రతుకుండగా వాడు ఏ క్రియలు, ఏ కార్యక్రమాలు, ఏమి చేస్తాడనేది. ప్రభునందు ప్రియమైన దేవుని వాడారా. అందుకే మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇక్కడ ఈయనంటాడండి, తగిన రీతిగా సమాధి చెయ్యబడకపోతే. ఏంట తగిన రీతిగా సమాధి చేయబడకపోతే? ఎందుకంటే తగిన రీతిగా సమాధి చెయ్యబడకపోతే అన్నాడంటే ఆ సమాధి కార్యక్రమాన్ని కూడా రాయాలి. మరి ఎలా చెయ్యాలో రాశాడా? ఆలోచన చెంది కంటే మరి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథం నుంచి సున్నతి ఆచారం అని, రక్షణ అని, ఇలాగ బాప్తిసం అని ఎన్నో కార్యక్రమాలు గుర్తుకొని చెప్పుకొని వస్తున్నాడు. మంచిదే. అయితే అదే సొలొమోను గారు ఇంకొక మాట మనకు జ్ఞాపకం చేస్తున్నట్టు, అదే సొలొమోను గారు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నట్టు 8వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. 8వ అధ్యాయము 10వ వచనం చూడండి. మరియు దుష్టులు క్రమముగా పాత పెట్టబడి విశ్రాంతి నొందుటయు న్యాయముగా నడుచుకుంటున్న వారు పరిశుద్ధ స్థలములకు దూరంగా కొనుక్కోబడి ఆ పట్టణస్తుల వలన మరువ పడిటయు నేను చూచుతుని ఇది వ్యర్థమే అంటున్నాడండి. ఇక్కడ మీరు ఆలోచన చేసినట్లయితే జ్ఞానైన సొలొమోను గారు దుష్టులంటండి క్రమముగా పాతి పెడతారంట. అంటే ఒక క్రమం, ఒక పద్ధతి ప్రకారము వాటిని పాతి పెట్టబడుతున్నారంటండి.
న్యాయముగా నీతిగా బ్రతికిన వాడేమో ఎక్కడండి, ఎక్కడో బయట పారవేయబడుతున్నారంటండి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లే మరి దుష్టులు క్రమముగా బాధ పెట్టబడి విశ్రాంతి నొందుటయు, న్యాయముగా నడుచుకుని వారు పరిశుద్ధ స్థలమునకు దూరంగా కొనుక్కొని పట్టణస్థుల వలన మరువు పడిడి ఉండుట నేను చూసితిని. అయితే మరి ఈ జరిగే ఈ కార్యక్రమం అంతా మరి గొప్పదని చెప్పాలి కదైనా, ఏమనండి వ్యర్థం అంటున్నాడండి. వ్యర్థము ఏంటి? దుష్టులు క్రమముగా బాధ్య పెట్టబడటం, న్యాయవంతుడేమో పరిశుద్ధ స్థలమునకు వెళ్ళుపడ్డ. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆయన యేసుక్రీస్తు లోక రక్షకుడు, ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన గొప్ప వాడండి. తన ప్రాణాన్ని బలియాగం చేసిన వాడు. ఎక్కడ చనిపోయినా, ఎక్కడ చనిపోయండి? పరిశుద్ధ స్థలములో చనిపోతే ఎక్కడో కొండ మీద చనిపోయాడు. ఆయన గురించి లేఖనం చెప్తుందండి, గవిని ఎదుట ఆయన చనిపోతాడని ప్రభునందు ప్రియమైన దేవుని వాడారా. మరి గవిని ఎదుట చనిపోతాడు, ఎక్కడో బయట చనిపోతాడని. మరి చచ్చిపోయిన వాడిని తీసుకొచ్చి చక్కగా పెట్టులో పెట్టి మరింతని కూడా కూర్చోబెట్టి పడుకోబెట్టి ప్రార్థన చేసేస్తే పరలోకం వచ్చేస్తుందంటారా? తగిన రీతిగా అనగానే ఈ దేహము కాదండి. ఎందుకంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే మరి యేసుక్రీస్తు చెప్తున్నాడండి, ఈ శరీరము కేవలము నిష్ప్రయోజనం. దీన్ని ఎందుకు ఇచ్చాడంటే ఇందులో ఉన్న ఆత్మ పని చేయడానికే. ఆలోచన చేయండి. ఏంటి ఈ బాటలు మీరు చూస్తున్నారు కదా, ఏంటి ఈ బాటలు అవసరమా మనకి? ఇందులో ఉన్న వాటర్ అవసరమా? ఏమో బాటలు అవసరమా? కొంతమంది బాటలు అన్నారు, కొంతమంది వాటర్ అన్నారు. బాటలు ఏమన్నా మీ ఆకలి తెలుస్తుందా? మీ దావత్ తెలుస్తుందా? మనకి కావలసింది బాటలు కాదు, కానీ ఈ వాటర్ను ఉపయోగించుకోవడానికి బాటలు అవసరం. దాహం వేసినప్పుడు మనం తాగడానికి ఈ వాటర్ను భద్రపరచడానికి బాటలు అవసరం. అంతే తప్ప ఈ ఖాళీ బాటల పడికి అయితే మనం దాహం తెరుతుందండి. తిరిందా ఏమా? మనకు కావలసిన లోపల ఉన్న వాటర్, ఆ వాటర్ను భద్రం చేయడానికి ఈ బాటలు మనం ఉపయోగిస్తున్నాం. అలాగే మన దేహంలో ఉన్న ఆత్మ పరమ దేవుడి దేహాన్ని ఇచ్చాడు తప్ప ఏంటి దేహం కోసం ఆత్మని ఇవ్వలేదు ప్రభునందు ప్రియమైన దేవుని వాడారా. అందుకే యేసుక్రీస్తు అన్నారండి, కేవలము ఇది నిష్ప్రయోజనము. ఎప్పుడు దేవుని కోసం బ్రతకకపోతే, దేవుని ఉద్దేశాలు బ్రతకపోతే, దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే, దేవుని ఇష్టాన్ని ఈ భూమి మీద చేయకపోతే, దేవుడు నీకిచ్చిన ఈ దేహము, ఈ మందిరము నిష్ప్రయోజనం అయిపోతుంది. అప్పుడు నీవు ఎంతమంది పిల్లల కనినా, నీవెంత ఐశ్వర్యవంతుడమైనా, నీవెంత గొప్పవాడిపైనా, నీ స్థితి పడిపోయిన పిండమ గది కంటే గొప్పదా చెడ్డదా? ఆలోచన చేయండి. చెడ్డది పిండమ గది మేలు ప్రభునందు ప్రియమైన దేవుని వాడారా. పడిపోయిన పిండం గది మేలు. అందుకు దేవుడు ఈ దేహాన్ని ఇచ్చాడండి. అందుకు దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు. నిజంగానండి సమాజానికి తెలియని ఎన్నో విషయాలు మనకు దేవుడు చెబుతున్నాడండి. నిజమే. ఎందుకంటే చాలా మంది చూడండి, బ్రతుకుండగా ఒక పూట అన్నం పెట్టండి, బ్రతుకుండగా తల్లి ఎలాగుందో చూడదు, తండ్రి ఎలాగుందో చూడగలండి. చచ్చిన తర్వాత మాత్రము అబ్బో ఆఘాతమైన కార్యక్రమాలు చేస్తారు. అంటే చావుకి మనిషి అంతా అనిపిస్తున్నాడు తప్ప బ్రతుకుకు విలువ ఉండలేదండి. కానీ తగిన కంటే దేవుని కోసం మనం జీవించకపోతే, దేవుని కోసం ఈ దేహాన్ని నలగొట్టి, దేవుని కోసం ఈ దేహాన్ని పని చేయించి, దేవుని కోసం ఈ దేహాన్ని ఖర్చు పెట్టి, అప్పుడు దీనిని సమాధికి మనము పంపాలి. ప్రభునందు ప్రేమల దేవుని వాడారా. అప్పుడండి. అందుకే మనం ఆలోచన చేసినట్లయితే ఏంటి లోకసువార్తలో యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ మరి ఒక యవనస్తుడు మరి కనబడుతూ ఉంటాడండి.
ఆయన మరి యేసు క్రీస్తు కూడా మరి వెంబడించిన సందర్భంలో ఏంటి యేసు క్రీస్తుతో వెంబడించిన సందర్భంలో 9వ అధ్యాయంలో 59వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే ఆయన మరి ఎక్కడంతో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అంటే ఈయన ఎవరితో ఉన్నాడండి? యేసుక్రీస్తుతో ఉన్నాడు. ఇప్పుడు ఇతను యేసుక్రీస్తుతో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు తిరుగుతున్నప్పుడు ఆయనకు ఒక కబురు వచ్చింది. ఏమని? అయ్యా మీ నాన్నగారు చనిపోయారు. ఎలా వద్దా ఆలోచన చేయండి. ఎందుకంటే మనం అన్నారండి ఆ శవాలను ఎక్కడో పడవేస్తున్నారు, వాళ్ళకి సరిగ్గా తల్లబరువు పడతలేదు, కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారండి. ఏంటి ఏసీ రూపంలో ఫ్యాన్ల కింద కూర్చున్న వారి తిరుపు తెరుస్తున్నారు. తలగొడి పెట్టమని వెళ్ళిపోతారండి. తలగొడి పెట్టమని నరకానికి వెళ్ళిపోతారా? ఆలోచన చేయండి. ఏంటి మరి ఆలోచన చేసినట్లయితే తెల్లగోడు పెట్టకపోతే నరకానికి వెళ్ళిపోతే అసలు యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఎందుకు? నశించిన వారిని రక్షించడానికి. ఏ ఒక్క మనిషి నశించడం ఆయనకు ఇష్టం లేదు, అందరూ రక్షింపబడాలి, అది ఆయన సంకల్పం. మరి అందుకు వచ్చిన ఆయన ఇప్పుడు ఈ యవనస్తుని వెళ్ళి మరి తలగొడు పెట్టకపోతే వాళ్ళ నాన్నకానికి వెళ్ళిపోతాడు, నరకానికి వెళ్ళిపోతారు. మరి నరకాన్ని నుంచి రక్షించడానికి వచ్చినప్పుడు నరకానికి పంపుతూ రక్షిస్తున్నాడు. నరకాన్ని నుంచి రక్షించడానికి వచ్చిన ఆయన ఇప్పుడు ఈ యవనస్తుడు తండ్రిని నరకానికి పంపుతున్నాడా, రక్షిస్తున్నాడా? పంపుతున్నట్టే కదా. అంటే వీళ్ళు చెబుతున్న మాట ప్రకారం చూస్తే అయ్యా నా తండ్రి చనిపోయాడు, నేను వెళ్ళి పాతి పెట్టుకుని రావాలి, కొడుకుగా నా బాధ్యత. ఎందుకంటే నేను వెళ్ళకపోతే లేకపోతే చూడకపోతే ఎలా సమాధి చేస్తారు, ఏం చేస్తారు? మరి మా కుటుంబ ఆచారాలు, మా కుటుంబ పద్ధతులు తెలియదు కదా, వాళ్ళు చెప్పడు కదా, నేను ఉండాలి కదా. ఏంటి ఇలాంటి మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు అన్నాడు, అయ్యా నీవు వెళ్ళవద్దు, వృద్ధులైన మృద్ధులు పాతి పెట్టుకుంటాను, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యం ప్రకటించే. ఎందుకంటే మీ నాన్న అయిపోయింది. బ్రతుకుండగా మరి ఎలా బ్రతుకోవడం మనకు తెలియదండి. ఆయన బ్రతుకుండగా ఎలా జీవించాడో ఆయన గురించి రాయలేదు కాబట్టి మనకు తెలీదు. ఆయన టైం అయిపోయింది. ఇంకా ఆయనకు ఈ భూమి మీద ఏమీ కూడా లేదు. ఎందుకంటే ప్రసంగంలో ఉన్నాడండి, చనిపోయారు వారు చనిపోయిన వారు పాతాళం నిలబడాలండి. మౌనులు, వారికి ప్రేమ లేదు, పగ లేదంట, పని లేదంట, ఉపాయం లేదంట, ఏమీ లేదండి. ఆలోచన చేయండి. ప్రభుత్వం ఒక్కరి వైకాలతో వేగం చనిపోయిన వారికి ప్రేమ ఉండదా? చనిపోయిన వారికి ప్రేమ ఉండదంట, పగ ఉండదంట, ఏమి ఉండదంటండి. పాతాళం అంటే వారి మౌనులే ఉండవలసిందే. ఆయన తీర్పు వరకు ప్రభుత్వం ప్రేమ దేవుని వాడారా. అందుకే బ్రతుకుండగా దేవుని కోసం బ్రతకాలి, బ్రతుకుండగా దేవుని కోసం జీవించాలి, బ్రతుకుండగా దేవుని ఆలోచనలో బ్రతకాలి. అందుకే ఇక్కడ చూడండి, అయ్యా మృతులకు మృతులు పాతి పెట్టే బుద్ధుడిని కూడా దేవుని రాజ్యమును ప్రకటించాలి. అంటే తగని రీతిగా అంటే మనము దేవుని కొరకులో బ్రతకాలి. దేవుని బిడ్డలుగా పాత నిబంధన గ్రంథములు సున్నతి ఆచారాన్ని ఇచ్చాడండి. పాత నిబంధన ఏంటండి? సున్నతి ఆచారము. కొత్త నిబంధన ఏమైంది? బాప్తిషము. బాప్తిషం అనగా రోమపత్రిక 6వ అధ్యాయం అంతా మీరు చదివితే దేనిని పౌలు గారు దాన్ని చూసినా తెలుసండి. రోమపత్రిక 6వ అధ్యాయం అంతా మీరు చదివితే బాప్తిషం గురించి దేని చూస్తున్నాడంటే ఈ బాప్తిషం అనేది సమాధి చెయ్యబడుటని సూచిస్తుంది. బాప్తిషం అనగా సమాధి చేయబడుట, నీటిలో పాతి పెట్టబడుట. ఇది ఒకవేళ ఇలాంటి మనం ఆలోచించానండి, ఈ తగిన రీతి సమాధి చేయబడక మనకపోతే అంటే ఒకవేళ ఈ బాప్తిషం అనేది సరిగా తీసుకోకపోవటము వలనేమో కూడా మనం ఆలోచించాలి. అంతే కదా. బాప్తిషం విధంగా ఉన్నాయండి, బాప్తిషం విధంగా ఉన్నాయి.
ఎవడికి ఇష్టపెట్టిన వాడు ఇచ్చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములు, బైబిల్ అసలు బాప్తిస్మం ఎలాగ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏంటి అలా బాప్తిస్మ కార్యక్రమం ఏమిటి అని చక్కగా రాస్తానండి. ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలాగే ఎప్పుడు పడినప్పుడు బాప్తిస్మాలు ఇచ్చేస్తున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని వాడారా. అందుకే చెప్పాడు యేసుక్రీస్తు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే ఇప్పుడు పౌలు గారు చెప్పినట్లుగా మనం ఆలోచన చేస్తే ఇది నా ఆలోచన మాత్రమే. ఈ రోమపత్రిక ఆలోచన అంతా చదువుతుందండి. ఇందులో ఉన్న భావాన్ని మనం ఆలోచన చేస్తేనండి, నిజంగా పాతి పెట్టబడటం అంటేనండి తగిన రీతిగా మనం బాప్తిస్మాన్ని పొందాలి. బాప్తిస్మం పొందడానికి ఒక నిబంధన ఉంది, ఒక క్రమం ఉంది. అన్ని బాప్తిస్మాలు పరలోకం తీసుకెళ్ళవండి. ఏదైతే బైబిల్లో దేవుడు చెప్పాడు, ఏదైతే దేవుడు చేయమన్నాడో అదే ప్రభునందు ప్రేమల దేవుని వాడారా. అలాగా తీసుకోకుండా ఇవాళ ఎవరి ఇష్టం వచ్చినట్లు, ఎవరికి కావలసినట్టు వాళ్ళు ఈ బాప్తిస్మ మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారండి. ఎందుకంటే అపొస్తలుల కార్యాలలో కూడా మరి చెప్తూ ఉన్నారండి సున్నతి ఆచారం గురించి. ఎందుకంటే ఈ సున్నతి ఆచారం అనేది శరీర సంబంధమైనది, కానీ ఈ బాప్తిస్మం అనేది ఏ సంబంధం ఏంటండి? ఆత్మ సంబంధమైనదంటండి. అండ్ అపొస్తలుల 15 చెప్తుంది ఈ సున్నతి అనేది శరీర సంబంధమైనదంటండి, కానీ బాప్తిస్మం అనేది ఆత్మ సంబంధమైనది. ఎందుకంటే ప్రారంభంలో ఇశ్రాయేలు వచ్చినప్పుడు అండి వాళ్ళు దాని నిబంధన సరిగా చేయలేకపోయేవారు. ఆలోచించండి, సున్నతిని ఎవరికి చేయాలి? కేవలం పురుషులకి చేయాలి. కానీ ఇప్పుడు బాప్తిస్మము ఆత్మ సంబంధమైనది. ఇక్కడ స్త్రీ పురుషుని భేదము లేదు, ప్రతి వారు కూడా పొందాలి. ప్రభునందు ప్రియమైన దేవుని వాడారా. అందుకే మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలుగా, దేవుని కృష్ణులుగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ పాత నిబంధనలో సున్నతి అనే దాన్ని మనం చూస్తుందండి. మన ద్వితీయోపదేశకాండములో 30వ అధ్యాయము 6వ వచనములో మరి మోసే గారు ఒక చక్కటి మాటను రాస్తున్నాడు. చూద్దాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 6వ వచనం. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయమంటున్నాడండి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలుగా, మరియు నీవు బ్రతుకుటకు నీ పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించుకుంటున్నాడండి. ఎక్కడనండి మన హృదయానికి సున్నతి చేయాలంట. అంటే దేవుడు కోరుకునేది హృదయం, మనిషి మారాలి, మనసు మారాలి, అది దేవుడు కోరుకునేది. కానీ ఇశ్రాయేలు సున్నతి అనగానే ఏదో శరీర ఆచార ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వచ్చారండి. శరీర ఆచార ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. అప్పుడు చెప్పడైనా వరే బాబు సున్నతి అనగానే ఏదో శరీర ఆచారం అనుకుంటున్నారు. కాదు. ఎందుకంటే మీ హృదయం మారాలి, మీ బ్రతుకు మారాలి, మీ జీవితం మారాలి. ఒక హాస్పిటల్కి వెళ్తున్నామంటే మనకు రోగము తగ్గాలి. ఒక దేవుని దగ్గరికి వస్తున్నామంటే మన పాపము పోవాలి. అది మార్పంటే ప్రభునందు ప్రియమైన దేవుని వాడారా. అందుకే ఇక్కడ సున్నతి అనగానే ఈయన తెలుగులు చెబుతున్నారని మనం ఆలోచన చేసినట్లయితే తెలుగు చెప్తున్న మన హృదయ సంబంధమైనదిగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే రోమపత్రికలో మనం చూస్తే రోమపత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయంలో రోమపత్రిక 2వ అధ్యాయము 28వ వచనంలో ఒక చక్కటి మాట చూడండి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమునందు బాహ్యమున సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే కానీ అక్షరణ వలన కలుగునది కాదు అన్నాడండి. ఇక్కడ యూదుడైనా
ఇశ్రాయేలువైనా ఎవడమైనా కానీ క్రీస్తు వచ్చిన తన ఒక నిబంధన పెట్టాడు ఆయన. ఏంట నిబంధన? అండి? ఆహారంతో బాప్తిసం పొందుతూ నీతి యావత్తులాగున జరగాలి. ఇప్పుడు నువ్వు యూదుడువో ఇశ్రాయేలు ఎవరో మాకు అనవసరం. నువ్వు సున్నతి బాహ్య సంబంధంగా చేసుకున్నావు అనుకో, అది సున్నతే కాదు. ఎలా చేసుకోవాలి? ఇదిగో క్రీస్తు ఒక మార్గాన్ని ఇచ్చాడు, ఒక నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధన ప్రకారము నీవు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామముల బాప్తిసము పొందాలి. అదే కరెక్ట్ అయిన సున్నతి అంటున్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని వారా. ఇక్కడ యూదుడని లేదు, అన్యుడు అని లేడు, ఎవరు లేరండి. ఎవరైనా సరే బాప్తిసం పొందితే వాడు రక్షింపబడతానని చెబుతున్నాడు. కానీ యూదులు సున్నతి మాది, మేము సున్నతి పొందిన వాడు అబ్రహాం భాష అంటారు. ఇలాగ వాళ్ళు ప్రగల్భాలు గొప్పలు చెప్పుకుంటూనే పోయేవారు తప్ప ఆత్మ సంబంధ సున్నతి పొందలేకపోయేవారు. నిజంగా వారికంటే మనం ధన్యులు తెలుసండి. యూదుల కంటే మన ధన్యులమండి, ఇశ్రాయేలు కంటే మన ధన్యులము. ఎందుకనుకున్నారు? ఆత్మ సంబంధమైన సున్నతి మనము పొందుతున్నాము. ఆత్మ సంబంధమైన సున్నతి పొందుతున్నాం. ఇలాగ కూడా ఆ యొక్క ఇశ్రాయేలు దేశములు ఆ శరీర సంబంధమైన సున్నతిని ఆచరించి అనేక మంది ఉన్నారండి. అమెరికా దేశాల్లో యూదులు అనేక మంది శరీర సంబంధమైన సున్నతి ఆచరించేవారున్నారు తప్ప క్రీస్తు వచ్చిన తర్వాత నిబంధన మార్చాడు ఆయన. ఆలోచన చేయండి, ఇటువంటి సున్నతి పొందలేని వారు మందికి ఇప్పుడు యూదులు లేదు, క్రీస్తు చేసేది ఎప్పుడూ లేదండి. ఎవడైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామముల బాప్తిసం పొందుతారో, అదే చెప్పాడు 6వ అధ్యాయములో, తగిన రీతిగా ఎవడైతే బాప్తిసం పొందేంత సమాధి చేయబడతాడో, ఎవడైతే దేవుడి కోసం బ్రతుకుతాడో, ఎవడైతే దేవుడి ఉద్దేశాలు నెరవేర్తాడో వాడి నిత్యరాజ్యానికి వారసుడు. బాప్తిసం పొందలేకుండా దేవుడు చూపినట్టు బ్రతకకుండా, దేవుడి ఉద్దేశాలు జీవించకుండా నీకు 100 మంది పిల్లలున్నా, 100 కోట్ల ఆస్తులు ఉన్నా, ఎంతున్నా నీ బ్రతుకు నరకానికి వెళ్ళిపోతే ప్రభునందు మన దేవుని మాట్లాడ. ఆలోచన చేయండి. ఈ చచ్చిపోయిన తర్వాత ఈ దేహాన్ని సమాధి చేయకపోతే వెళ్ళిపోతారు కదండి. ఆలోచన చేయండి. ఎంతో మంది మనం చూస్తాము, ఎన్నో పరిస్థితులు మనం చూస్తాము. ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల దేవుని చేత నడిచిన, దేవుడితో బ్రతికిన హానోకును చూడండి, ఒక ఏలియాను చూడండి. ఎక్కడ వాళ్ళు సమాధికి ఉన్నాయండి? సమాధి చేయబడ్డారా? వాళ్ళు సమాధి చేయబడ్డారా? హానోకు నడుస్తూ వెళ్ళిపోయాడు. అందుకని సమాధి నుంచి చెప్తారు. ఎలీషా పక్కన ఉండగానే ఈడేమైపోయాడు? ఎక్కడ పడిందో నెతికించాడు. మొత్తం అంతా తిరిగి ఎక్కడా దొరకలేదు. ఎప్పుడూ కొన్ని 100 సంవత్సరాలకి తగ్గుతుంటే ఆయన ఎముక తగిలింది అని చెప్పారు. ప్రభుత్వంతో ప్రేమలేదు ప్రభావం తెలుస్తుందంట. మరి ఏమైపోయారు? ఆయన పరలోక రాజ్యం వర్షాన్ని మామూలు మనసుల వాళ్ళు శాసిస్తే ప్రకృతినే ఆపగలిగిన మహానుభావులు. అటువంటి వారే సమాధి చేయబడకపోతే నరకానికి వెళ్ళిపోతారా? చెప్పుకోవడానికి ఎంత భయంకరంగా ఉంది. వాళ్ళు వెళ్ళిపోతే మన పరిస్థితి భూమి అంటాడా? భూమంతులు అంటాడా? ఒక యేసుక్రీస్తు అపోస్తలుడు పౌరుడేమండి పరలోకంలో. కానీ సమాధి చేయబడకపోతే అనగానే దేవుని కోసం బ్రతకపోతే, ఈ దేహాన్ని దేవుని కోసం బాధ్య పెట్టబడకపోతే, ఈ దేహం దేవుని కోసం బ్రతకపోతే ఇటువంటి చెప్పాలి. అంతేకాదండి, చచ్చిపోయిన తర్వాత ఈ దేహాన్ని సమాధి చేయకపోతే నరకానికి వెళ్ళిపోతారు. కొడుకు తలగొరువు పెట్టకపోతే త్రిశంక నరకానికి వెళ్ళిపోతాడు అని ఎంతో మంది పండితులుగా, మేధావులుగా చెప్పుకున్న వారు మాట్లాడుతున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని వారారా, మంచిదే. చచ్చిపోయిన తర్వాత విలువవ్వాలి, చచ్చిపోయిన శవాన్ని భద్రము చేయాలి, చచ్చిపోయిన శవాన్ని పాతి పెట్టాలి. కానీ అది ప్రాముఖ్యం కాదండి. బ్రతుకుండగా నువ్వు నీతిగా, నిజాయితీగా ఎలా బ్రతికావు, దేవుడి కోసం ఎలా బ్రతికావు, అది ప్రాముఖ్యము. అందుకని సువార్తలో ఏమైందండి? ఆత్మయే జీవింపచేయుచున్న శరీరం కేవలం నిష్ప్రయోజనము. ఆలోచన చేయండి.
ఈ ఆత్మ ఉన్నంతసేపే ఈ శరీరానికి ఎన్ని భోగాలైనా, ఎన్ని రంగులైనా, ఎన్ని విందులైనాను ఒక్కసారి దీన్ని విడిచిందనుకో ఏం చేస్తామండి? ఎవరి నుంచి ప్రభుత్వం ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే, అందుకే మరి మనం ఆలోచన చేసినట్లయితే పేతురు గారు ఒక చక్కటి మాటలు చెబుతున్నారు. పేతురు రాస్తున్న మొదటి పత్రికలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో 4వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే పేతురు గారు ఒక చక్కటి మాటలు చెప్పారు. చూడండి, మన ప్రభువు యేసుక్రీస్తు అని చెప్పి కిందకి చెప్పుకుంటూ వస్తూ చదవడం మృతుడు అంటే యేసు తిరిగి లేచడం వలన జీవముతో కూడా నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది అయిన స్వాస్థ్యమును మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే లోక సంబంధమైన స్థితి పరిస్థితులు కదండి. యేసు క్రీస్తు ఆయన ఒక విశేషమైన విశేష కనికరము చెప్పున, అంటే క్రీస్తు జాలితో, క్రీస్తు కనికరముతోనే మనము ఏ పొందామంటానండి? మరలా జన్మింపజేశాడు ఆయన. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి ఆయన ఈ యొక్క బాప్తిష్మ కార్యక్రమం అనేది మనకి ఇవ్వకపోతే మరలా జన్మించడానికి మనకు అవకాశము లేదు. ఎవరికి అవకాశం ఉంది? కేవలం యూదులకు, ఇశ్రాయేలుకు. సున్నతి వారే పొందాలి, సున్నతి అన్యుడు పొందకూడదండి. సున్నతి ఎవరు పొందకూడదండి? ఇశ్రాయేలు ధర్మశాస్త్రం ప్రకారం అన్యుడు సున్నతి పొందకూడదు. ఇశ్రాయేలు ధర్మశాస్త్రం ప్రకారము అన్యులు మరి సున్నతి పొందకూడదు. యూదులు ఇశ్రాయేలే పొందాలి. మనం ఎవరు? యూదులు ఇశ్రాయేలు. మనము కొంతమంది తెలియక మేము ఇశ్రాయేలు అంటున్నారంటే క్రైస్తవులు అంటే కాదు, యూదులకు కాదు, ఇశ్రాయేలు కాదు, అన్య జనాంగములో నుంచి ప్రత్యేకింపబడిన క్రైస్తవులు. మనందరం అన్యులమే, ప్రత్యేకపడి క్రైస్తవులు ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకే ఈయనన్నాడండి, ఎందుకంటే క్రీస్తు విశేషమైన అంటే ఆయన కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేస్తాడు. అందుకే మనం బాప్తిష్మ కార్యక్రమం ద్వారా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి ఎలాగైతే లేపబడ్డాడో మనము కూడా ఈ బాప్తిష్మ ద్వారా మనము కూడా నీటిలో పాతి పెట్టబడి తిరిగి లేస్తున్నామండి, తిరిగి లేస్తూ ఉన్నాం. అందుకే మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని బిడ్డలుగా, దేవునికి ఇష్టలుగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకములో దేవుని ఆలోచన ప్రకారం మనం బ్రతకాలి. అందుకని రోమపత్రిక 6వ అధ్యాయం ఒకసారి, రోమపత్రిక 6వ అధ్యాయము ప్రారంభ వచనంలో చూసినట్లయితే ఇది అక్కడ క్లీన్ గా మాట్లాడుతూ చూడలేదా? అలాగే ఏమంటాము? పుస్తకరించవాలని పాప మందు విషయమా అట్లా కాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ కాలంలో జీవించడము, క్రీస్తు యేసులోనికి బాప్తిష్మ పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిష్మ పొందుతున్నమని వీరెదురు రానాడండి. అక్కడ పూర్తిగా చెప్పడైనా విశేష కనికరము చెప్పున మరలా మనము జన్మిస్తున్నాము. ఏంటి అది మనం ఆలోచన చేస్తే ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడు, ఏమంటాము? మనము పాపమందు చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాము? నరకానికి వెళ్ళిపోతాము. అటువంటి స్థితి లేకుండా యేసుక్రీస్తులోనికి మనము బాప్తిష్మ పొందింది, ఆయన మరణంలోకి మనము బాప్తిష్మ పొందినట్టు. అంతే కదా? ఇప్పుడు ఆయన పాతి పెట్టబడ్డాడు, తిరిగి 3వ దిన లేచాడు. మనము కూడా ఇంటిలో మునిగి 3 క్షణాలను మనం చేస్తున్నాం, మనం తిరిగి లేస్తున్నాము. అంటే ఈ రీతిగా మనము లేవాలి, ఈ రీతిగా సమాధి చేయబడి తిరిగి లేవాలి. అంతే తప్ప బ్రతుకుండగా ఈ దేహానికి క్రీస్తు కొరకు పెట్టి లేపాలి, అది ప్రాముఖ్యము. అదే తర్వాత చచ్చిపోయిన తర్వాత దీనిని సరిగా సమాధి చేయబడకపోతే ఆలోచించి ఎంతోమంది సముద్రంలో చచ్చిపోతున్నారు, ఎంతోమంది విమానం చచ్చిపోతున్నారు ఆకాశంలో. ఆలోచించండి, ఎంతో మంది గుండె చచ్చిపోతున్నారు. మరి అందరికీ తీర్పు ఉందా? అందరికీ ఉంది అంటున్నాడు. ఎవరని?
ఏమన్నాడు? ఆకాశమా నీలో ఉన్న మృతులను అప్పగించుము, సముద్రమా నీలో ఉన్న మృతులను అప్పగించుము, భూమి నీలో ఉన్న మృతులను అప్పగించుము. మరి భూమి మీద చచ్చిపోవడం సమాధి చేసిన బాధ ఉంది. మరి సముద్రంలో ఉన్న మృతులు ఎవరు సమాధానం చేస్తాడు? ఎవరు సమాధానం చేస్తాడు? ఆకాశంలో ఉన్న వాళ్ళు ఎవరు సమాధానం చేస్తాడు? ఆలోచన చేయండి. కానీ దేవుడు అంటే తెలియని వారు ఏదో చెప్పాలంటే నమ్మొచ్చు, కానీ దేవుడిని ఎరిగిన వారు కూడా మరి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే చాలా ప్రమాదం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే, అందుకే మనం ఆలోచన చేసినట్లయితే సున్నతి ఏంటి అనగా శరీర సంబంధమైనది, కానీ బాప్తిసం అనగా ఆత్మ సంబంధమైనది కదా మార్చాడు. ప్రారంభం చెప్పడేనా జీవితం విశ్రాంతి చెప్పాడు. వేరే బాబు దీన్ని మీరు శరీర సంబంధంగా ఆచరిస్తున్నారు, ఇది శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధముగా హృదయ శుద్ధి కలగాలి, మీకు హృదయమును శుద్ధి కాపాడాలని అని చెప్పుకుంటూ పెంచాడు. కొత్త నిబంధనలు వచ్చినప్పటికీ దాన్ని పూర్తిగా మార్చి బాప్తిసముగా ఇచ్చాడు. ఎందుకంటే యేసు క్రీస్తు ఏ రీతికైతే చనిపోయి తిరిగి లేచాడు, మనము కూడా అలాగే నీటిలో పాతి పెట్టబడి తిరిగి లేవాలి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఈ బాప్తిసము పొందని వాడు, ఈ బాప్తిసము పొందని వాడు, పాతి పెట్టబడిన వాడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడు చెప్పరు. ఎందుకంటే నేను చెప్పాడు, బైబిల్ చెప్తుంది, నమ్మి బాప్తిసం పొందిన వాడే 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 పచ్చగా చెప్పాడైనా. నమ్మి బాప్తిసం పొందిన వాడే, పొందని వాడు కాదు. అక్షమంత మహారాజు కదా, నమ్మి బాప్తిసము పొందిన వాడే రక్షింపబడినది. నమ్మనవాడు అంటే నమ్మనవాడికి ఏమి లేదు, బాప్తిసం లేదు. బాప్తిసం లేదంటే తగిన రీతిగా వాడు సమాధి చేయబడలేడు, వెళ్ళిపోతాడు, దాని కాటిని జారిపోతాడు. ప్రభునందు ప్రియమైన దేవుడు ద్వారా ఆలోచన చేస్తే వాక్యాన్ని ఏంటి ఎవరికి అర్థమైన రీతిలో వారు మాట్లాడచ్చు. ఎందుకంటే దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడండి, ఎంతో మందికి ఎన్నో విధాల అని గొప్ప గొప్ప జ్ఞానవాకుడు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుడు ద్వారా అందుకే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును అని ఖచ్చితంగా అక్కడ మార్పు 16 మనం చూస్తూ ఉన్నాము. అందుకే దేవుని బిడ్డలుగా, దేవునికి ఇష్టలుగా, ఆయన రాజ్య వారసులుగా మనము ఆలోచన చేసినట్లయితే ఇంకా పరిశుద్ధ గ్రంథములు ఎన్నో మన బాగా రాస్తూ ఉన్నాడండి. యేసుల గ్రంథంలో కూడా ఇంటికి చదువు యేసుల గ్రంథం 25వ అధ్యాయం 32వ అధ్యాయంలో 15 నుంచి 18 నుంచి కూడా 25 వరకు కూడా అక్కడ కూడా ఒక నిబంధన గురించి ముందుగా రాస్తుంటాడు. నేను యేసుల గ్రంథం 32వ అధ్యాయము 18 నుంచి 25లో ఉంటదండి. ఆయన ఒక నిబంధన రాస్తూ ఉంటాడు. దేవుని కొరకు బ్రతకకపోతే, దేవుని ఉద్దేశాలు బ్రతకపోతే, దేవుని తలంపులలో వారు బ్రతకకపోతే వారి పరిస్థితి మరి ఎలాగుంటుందో, వారికి సున్నతి అనేది లేకపోతే పాతాళానికి వెళ్ళిపోతారని అక్కడ చక్కగా మన దేవుడు మరి అక్కడ కూడా రాస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల అందుకే ఇలాగ మనం చెప్పుకుంటే పెడితే ఏంటి తగిన రీతిగా అంటే పాత నిబంధన గ్రంథంలో సున్నతి అని కానండి, కొత్త నిబంధనలోనికి బాప్తిసం అని కానండి, ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడిలో దేవుని కొరకు దేవుడితో బ్రతకకపోతే వాడు ఎంత బ్రతుకు నరకానికి వెళ్ళిపోతాడు. అది అంతే తప్ప చచ్చిపోయిన తర్వాత శవాన్ని సమాధి చేయకపోతే మాత్రము కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల దేవుని కోసం బ్రతికితే నీవెక్కడున్నా ఎలా చచ్చిపోయినా రాజ్యయోగముగా నిత్య రాజ్యములోనికి పర్వత రాజ్యం వెళతాము. నీ శరీరం సమాధి చేయనక్కర్లేదండి. శరీరం అలా వదిలిపెట్టే పని కాదు. ఇలాగన్నమనుకో మనం తప్పు, ఆయన సమాధి చేస్తున్నారు, సమాధి వదిలిపెట్టేమంటారు మనం. అది ప్రాముఖ్యం కాదండి. ఎందుకంటే దేవుని కోసం బ్రతకకపోతే, దేవుని ఆలోచన బ్రతకపోతే 100 మంది కాదు కదా, 1,00,000 మంది పిల్లలకు అర్థమే. దేవుని కోసం బ్రతికిన వాడు, పిల్లలు లేకపోయిన వాడు గొప్పవాడే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులను, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు మీరు మాతో మాట్లాడాలి. అవును తండ్రి, లోకంలో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులను ప్రభావం మేము అర్థం చేసుకోవడానికి ముందుగానే మా కోసం ఎన్నో మాటలని గ్రంథమందు రాయించిన కొద్ది మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. దయతో ప్రభావం ఇది ఏమైనా పొరపాటు మాట్లాడడం ఖండించమని, విన్నది ప్రతి మాట మేము అర్థం చేసుకొని ఆ వాక్య ప్రకారం బ్రతకడానికి నీ జ్ఞానముతో ఆయత్తపరచమని, కూడి వచ్చిన దేవదాసులను బట్టి బిడ్డలు బట్టి వారిని దేవుని ఆస్వాదించమని క్రీస్తు వారి ప్రార్థనకి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.